ఉండాలి. ఇక్కడ చూడండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి వాళ్ళు ఆనందిస్తారని ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తారో వారు ఏ విధంగా ఆశీర్వదింపబడతారో 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే మనం గ్రహించవచ్చు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు తర్వాత యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. అంటే ఇంక లేమి అనేది ఆ గృహంలో ఆ సంపద ఆ యొక్క పరిస్థితిలో అక్కడ లేనట్లుగా మనము చూస్తున్నాం. లేమి అనేది ఉండదు. వాని నీతి నిత్యము నిలుచును. చూడండి, సామెతలు 16వ అధ్యాయం మనం చూసినట్లయితే యథార్థవంతులకు ఏది రాజ్యమార్గమో ఇక్కడ వ్రాయబడి ఉంది. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గము. హల్లెలూయా. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.